మొన్నటిదాకా సైలెంట్, ఇప్పుడు మాత్రం ఫుల్ వైలెంట్. కర్నూలు రాజకీయం ఒక్కసారిగా సెగలు కక్కుతోంది. టీడీపీ, వైసీపీ నేతల పోటాపోటీ ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. కత్తుల దాడులు, పోలీసుల కేసులు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాయలసీమ గడ్డపై పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. అసలు కర్నూలులో ఏం జరుగుతోంది? మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న కర్నూలులో వైసీపీ మూకల దాడులతో అలజడి చెలరేగింది. శ్రీరామ్ నగర్ లో టీడీపీ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ మూకలు కత్తులతో దాడికి తెగబడటం సంచలనం రేపింది. ఈ దాడిని నిరసిస్తూ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగరాజు యాదవ్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్లను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదా? ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన, మా భరత్ మీద నిందలు మోపిన కబద్దార్ జాగ్రత్త. మీది ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీ అంతా రౌడీలా, కూలీకోర్లయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టేటోళ్ళు. మరోవైపు తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలెక్టరేట్ ఎదుటగా పోటాపోటీగా ఆందోళన చేశారు. మంత్రి టీజీ భరత్ అండతోనే టీడీపీ నేతలు రౌడీజం చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ సిరికి ఫిర్యాదు చేశారు. తాము ఏ తప్పు చేయలేదని టీడీపీ నేతలు దేవుడి ముందు ప్రమాణం చేయగలరా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సవాల్ విసిరారు. పోనీ టీడీపీ వాళ్ళను ఒక మాట అడగాలనుంది. మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎక్కుతారా ఒట్టేస్తారా అంటే దేవుడిని ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాడ్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్టనే ఉంటదన్న పరిస్థితి. బైరెడ్డిని ఒక జోకర్ అని, తాను డబ్బు తీసుకున్నాను అనడం పచ్చి అబద్ధమని మంత్రి టీజీ భరత్ ఘాటుగా స్పందించారు. జోకులు వేసి జనాలు అనవసరంగా ఆయన ఏదో సోషల్ మీడియాలో ఊరికే ఇట్లా మాట్లాడతారు కాబట్టి ఆయన వైరల్ చేస్తుంటారు. ఆ వైరల్ చేసుకునే దాంతో ఆయన ఏమనుకుంటారంటే నేను చాలా గ్రేట్ అని. బట్ మీరు మామూలుగా జోకులు చేస్తే వాళ్ళకు కూడా మనం వైరల్ చేస్తే కూడా చాలా మంది చూస్తుంటారు. సో జోకులు వేసేదానికి వైరల్ చేస్తుంటారు కాబట్టి ఆయన నేను ఇప్పటి నుంచి జోకర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అని పేరు పెడుతున్నా. అండ్ నువ్వు నిరూపించాలా, నువ్వు అన్నావు ఈరోజు ఒక నెపం వేసావు, 45 crores తీసుకున్నావు. నువ్వు ఏ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నామో నువ్వు చెప్పు, చేతనైతే చెప్పు, ప్రూవ్ చేయి. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ డిఫమేషన్ కేస్, క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. బట్ పాయింట్ ఈస్, జస్ట్ బికాస్ నీకు ఒక పేపరో ఒక ఛానల్ ఉందని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడితే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ వెరీ సూన్. ఎన్నికల తర్వాత జరిగిన 3 హత్యల్లో వైసీపీ హస్తం ఉందని మంత్రి భరత్ ఆరోపించగా, తమ కార్యకర్తలను ప్రాణాలకు అడ్డుపడైనా కాపాడుకుంటామని వైసీపీ నేతలు ప్రతినబూనారు. ఇరు వర్గాల విమర్శలు ప్రతి విమర్శలతో కర్నూలులో హైటెన్షన్ నెలకొంది. కర్నూలు కలెక్టరేట్ సాక్షిగా సాగిన ఈ పొలిటికల్ డ్రామా ఒకరిపై ఒకరు కేసులు, దేవుడిపై ప్రమాణాల వరకు వెళ్లింది.